దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ గట్టిగా చెబుదాం. ఎవరు కూడా మాట్లాడకూడదు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ మాట్లాడకూడదు. రెండోది బయటికి తిరగకూడదు. ఒకవేళ మీరు మాట్లాడి బయటికి తిరుగుతున్నట్టు తెలిసిందనుకో, నా ప్రసంగాన్ని ఆఫ్ చేస్తా. డిసిప్లైన్గా ఉండాలి. అర్థమవుతుందా? దేవుని మందిరము ఎలాంటిది? క్రమశిక్షణ ఉండాలా లేదా? కూరగాయల మార్కెట్ కాదుగా. దాన్ని తలపించేటట్టుగా చేశారు అనుకో, నేను కాదు, దేవుడు మెచ్చడు మన ఆరాధన. రాత్రి నుంచి ప్రార్థన ఏంటంటే, ప్రభువా రేపు క్రిస్మస్ ఆరాధన జయకరంగా విజయకరంగా జరగాలి ప్రభువా, నీకు మహిమ, మాకు కాదు, నీకు మహిమ రావాలని నిన్నటి నుండి ప్రార్థన చేస్తూ ఉంటే, మనం అల్లరి చేసేసుకొని అట్లాగా ప్రవర్తించేసి వెళ్ళిపోయారనుకో, మహిమ వచ్చిద్దా? దేవుని మహిమ రావాలనేగా మనం ఇక్కడ కూర్చుంది. ఆయన మహిమ ఇక్కడ ఉంది. ఆయన సన్నిధిలో మనం కూర్చున్నాం. ఎందుకు? ఆయన ప్రసన్నత, ఆయన మెండైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలతో. క్రిస్మస్ అంటే సమాధానంతో మనం వెళ్ళాలి బయటికి. ఆ సమాధానం నీకు కావాలి అంటే ఒక డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు, నీ బిడ్డలకి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి సమాధానంతో నేను వెళ్ళాలి అని గనక నువ్వు హృదయపూర్వకంగా ఆలోచనతో నువ్వు వచ్చి కూర్చున్నట్లయితే ఖచ్చితంగా డిసిప్లిన్ పాటించాలా. ఎట్లా పడితే అట్లా కూర్చుంటే మహిమ రాదు. వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉంటాం. కాబట్టి క్రమశిక్షణతో కూర్చోండి దేవుని సన్నిధిలో. అది నా రిక్వెస్ట్. అర్థమవుతుందా? మంచిది. ఈరోజు క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని, క్రిస్టో మాస్ అనే రెండు పదాలు లాటిన్ అనే భాష నుంచి వెలువడినటువంటి ఈ మాట. క్రిస్టో మాస్. క్రిస్టో అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అనేది లాటిన్ వర్డ్ నుంచి మనకు వచ్చింది. కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుదాం, క్రీస్తుని ఆరాధించటం. మొట్టమొదటిగా మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ నేను తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. మీరు మెర్రీ క్రిస్మస్ అనండి. మెర్రీ క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగును గాక. విమలమ్మ గారు వచ్చారు, గురవమ్మ గారు, కనకమ్మ గారు వచ్చారా? గురవమ్మ గారు మిస్ అయిపోయారు. ఏంటి పనికి వెళ్ళింది ఏంటి? వాళ్ళ వెళ్ళిందా? దేవుని స్తోత్రమైన అంటది మన శోభమ్మ. దేవుని మందిరానికి రాకపోయినా దేవుని స్తోత్రం అని చెప్పేసి రావాలా. పండుగ కదా ఇది పండుగేనా? యేసు ప్రభు ఈ లోకానికి అరుదించాడు అన్నటువంటి వార్త ఒక పండుగ వాతావరణాన్ని కల్పించేదేనా? అవునా కదా? కాబట్టి దేవుని మందిరంలో ఆయన్ని ఆరాధించాలా. అది నిజమైనటువంటి క్రిస్మస్. ఇప్పటి వరకు మనం విన్నటువంటి ఆ మాటల్లో ఆంతర్యము అదే. క్రీస్తుని ఆరాధించాలా. 2000 సంవత్సరాల క్రితము, ఇప్పుడు 2024, 2024 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన యొక్క ఆగమనం ప్రపంచ చరిత్రని 2 ముక్కలుగా చేసింది. జాగ్రత్తగా ఆలకించాలి మీరు. ప్రపంచ చరిత్రని 2 ముక్కలు చేసింది. అంటే కాలాల్ని 2గా విభజించాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు. ఒకటి క్రీస్తు పూర్వము, రెండోది క్రీస్తు శకము అని పిలుస్తారు. యేసు ప్రభు పుట్టినటువంటి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ ముందు అన్న 2 కాలాలు చరిత్రలోకి ఎంటర్ అయిపోయాయి. ఈ రోజున యేసు ప్రభు వచ్చాడా అన్న విషయాన్ని కొంతమంది జీర్ణించుకోకపోగా
యేసుప్రభు వచ్చాడో లేదనేది పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా యేసుప్రభు వచ్చాడు అన్నది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. కారణం ఏంటి తెలుసా? నీ పుట్టుక రోజుని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలా? క్రీస్తు శకము 1980 సంవత్సరంలో నేను పుట్టానండి అంటారు. క్రీస్తు శకము అంటే యేసుప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు శకము 1990లో నేను పుట్టానండి అన్నట్టుగా ప్రతి ఒక్కరు చెప్తారు. గాంధీ గారు పుట్టారు ఎప్పుడంటే క్రీస్తు శకము పలానని చెప్పేసి అంటారు. మరి చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళు అలెగ్జాండర్ అంటే ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అనేక మంది జగదేక వీరులు చాలామంది ప్రపంచాన్ని పరిపాలించారు. అష్యూరియులు పరిపాలించారు, ఈజిప్టులు పరిపాలించారు, మెడో పర్షియన్స్ పరిపాలించారు, గ్రీకులు పరిపాలించారు, రోమన్లు పరిపాలించారు, బ్రిటిష్ వారు పరిపాలించారు. ఈ విధంగా యేసు ప్రభు పుట్టక ముందు పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరి పేరు చెప్పాలన్నా క్రీస్తు పూర్వము పలానా డేట్లో పలానా రాజు ఏలుబడి చేశారండి అంటారు. అంటే దీని అర్థం ఎందుకు నేను చెప్తున్నానంటే యేసు ప్రభు ఆగమనం ఈ లోకానికి అడుగుపెట్టినప్పుడు 2 కాలాలుగా విభజించబడ్డాయి. ఇది చరిత్ర. క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని కాలాల్ని 2గా డివైడ్ చేశాడు. ప్రపంచ దేశాల్లో మరి దేవుణ్ణి కనుక్కోవాలని, దేవుణ్ణి చేరుకోవాలని అనేక మంది మన పూర్వీకులు పెద్ద పెద్ద ఋషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంచెం వాల్యూమ్ పెట్టవా? ఇటు నుంచి రెండోది లైట్గా, అటు నుంచి రెండోది. పూర్వీకులు దేవుణ్ణి అంటే భగవంతుణ్ణి చేరుకోవాలని వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. పూజలు చేశారు, తపస్సులు చేశారు, యజ్ఞాలు చేశారు, చాలా రకాలుగా. ఎందుకు ఎన్ని చేశారంటే దేవుణ్ణి మనం చేరుకోవాలి. దేవుణ్ణి ఏ విధంగా చేరుకోవాలి, మనము ఎలా చేరుకోవాలి అని వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేశారు. మన భారతదేశంలో ఎక్కువగా జరిగినాయి. అందుకే నిన్ను మతాలు పుట్టుకొచ్చినాయి. మీకు అర్థమవుతుందా? ఏ దేశంలో లేనటువంటి మతాలు మన భారతదేశంలో ఎక్కువగా పుట్టుకు రావటానికి కారణం ఏంటి తెలుసా? ఏ దేశంలో జరగనటువంటి అన్వేషణ, దేవుని గురించి జరిగినటువంటి అన్వేషణ భారతదేశంలో ఎక్కువగా జరిగింది. కాబట్టి భారతదేశంలో ఇన్ని మతాలు పుట్టుకొచ్చాయి. మతము అంటే ఏంటి అర్థం తెలుసా? అభిప్రాయము అని అర్థం. చెప్పండి ఏంటి? అభిప్రాయము. మతం అంటే అభిప్రాయము. చాలామంది భగవంతుణ్ణి చేరుకోవాలని వెతుకులాట్లో వాళ్ళు జరిపినటువంటి అన్వేషణలో భగవంతుణ్ణి చేరుకోకపోగా వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరేంటి తెలుసా? మతము అని పేరు పెట్టారు. నేను దేవుని గురించి అన్వేషణ చేశా, మరొకరు అన్వేషణ చేశారు. చివరికి వచ్చేపటికే వాళ్ళ అన్వేషణ అంటే వాళ్ళకు అభిప్రాయానికి వచ్చారు. అభిప్రాయం పేరే మతము అని పేరు పెట్టుకున్నారు. నా మతం నాది, నీ మతం నీది అని ఎవరికి నచ్చినటువంటి మతాన్ని, ఎవరి అభిప్రాయానికి వాళ్ళు ఒక మతాన్ని పెట్టేసి అనేకమైన మతాలు, అనేకమైనటువంటి దేవుళ్ళు ఈ రోజున భారతదేశంలో పుట్టుకొచ్చారు. ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు పుట్టుకొచ్చారంటే ఇది కారణం. భగవంతుణ్ణి చేరుకోవాలని మానవుడు చేసినట్టు ప్రయత్నం, కానీ చేరుకున్నాడా? చేరుకోలేకపోయాడు. కారణం ఏంటంటే భగవంతుడు దేవుడు అనంతుడు, ఆయన అపరిమితమైనటువంటి దేవుడు. మరి మానవుడు పరిమితమైనటువంటి వాడే. ఒక పరిమితమైనటువంటి మానవుడు అనంతుడైనటువంటి భగవంతుడిని చేరుకోవాలంటే చాలా కష్టం. మాట్లాడకూడదు, నేను ఇప్పుడే చెప్పా. అనంతమైనటువంటి దేవుణ్ణి చేరుకోవటం ఒక పరిమితమైనటువంటి, ఒక చిన్నగా ఉన్నటువంటి మానవుడు చేరుకోవటం అతి కష్టం. కాబట్టి మానవుడు జరిపినటువంటి, భగవంతుడి మీద జరిపినటువంటి ఆ వెతుకులాటలో దేవుణ్ణి చేరుకోవాలని అతను చేసినటువంటి వెతుకులాటలో ఆ అన్వేషణ అయితే
భగవంతుడే, దేవుడే మానవుడిగా ఈ లోకానికి అరుదించటం అనేది ఒక గొప్ప క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు చేరుకోలేనిది నేను చేరుకుంటా. నీ వల్ల కాదు కాబట్టి నేను వస్తా నీ దగ్గరికి. నీ వల్ల కాదు, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నీ వల్ల కాదు నన్ను చేరుకోవటం. కాబట్టి ఒక చిన్నది పెద్దది అవ్వటం అనేది అసాధ్యం, కానీ పెద్దది చిన్నది అవ్వటము సాధ్యమే. పరిమితమైనది అపరిమితం అవ్వటం కష్టమే. ఒక 100 బస్తాలు అంటే 100 కేజీలు పట్టే ఒక సంచిలో 200 కేజీలు కుక్కితే ఆ సంచి ఆగిద్దా? ఆగదు. కాబట్టి పరిమితమైనటువంటి వాడు అపరిమితం అవ్వాలి. అపరిమితమైనటువంటి భగవంతుని చేరుకోవాలనేది అసాధ్యము, అది ఎప్పటికీ అవ్వదు. కాబట్టి అపరిమితమైనటువంటి భగవంతుడే పరిమితమైనటువంటి వాడిగా ఈ లోకానికి అరుదించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు ఈ లోకానికి అరుదించటం అనేది మహాభాగ్యము. మానవుడు దేనికోసమైతే వెంపర్లాడుతూ ఉన్నాడో, దేనికోసం? శాంతి కోసం, సమాధానం కోసం, హృదయంలో నెమ్మది కోసం, ఆదరణ కోసం, నిత్యత్వాన్ని చేరుకోవాలని, పరలోకాన్ని చేరుకోవాలని ఆ వెంపర్లాడుతూ ఉన్నాడో, వాటినన్నిటిని కూడా యేసయ్య ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. అయితే క్రిస్మస్ అంటే యేసు ప్రభుని ఆరాధించటమే క్రిస్మస్ అని మనం చెప్పుకున్నాం. ఈరోజు చాలామంది క్రిస్మస్ని ఆరాధించటం ఎందుకండి, కరెక్ట్ డేట్ అది, నిజంగానే యేసు ప్రభు డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడా? మేము జరుపుకోమండి. ఉన్నారు చాలామంది క్రైస్తవ సంఘాల్లోనే చాలామంది ఉన్నారు, మేము జరుపుకోం క్రిస్మస్ని. 25నే పుట్టాడా, అసలు ఎందుకు జరుపుకోవాలి అన్న ఆలోచనలు. అప్పట్లో క్యాలెండర్ లేవు. అందుకని లోకా గారు చక్కగా మొదటి అధ్యాయంలోనే లోకా గారు అప్పుడు ఉన్నటువంటి రాజులు, అప్పుడు ఎలాంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఏ పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా రాశాడు. ఆ దినాల్లో యేసు ప్రభు పుట్టాడు. టయాలు లేనప్పుడు, క్యాలెండర్ లేనప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అవునా? టయాన్ని కనుక మనం మాట్లాడితే, చిన్నప్పుడు నేను మా ఇంట్లో 2 గేదెలు ఉండేవి. మా అమ్మ ఏం చేసేదంటే సెలవు రాగానే, ఒరేయ్ గేదెలు తీసుకొని తోటలోకి తీసుకెళ్ళు మేపుకొని రా అనేది. వెళ్ళకపోతే కర్రే ఎరగొట్టేది. సరే గేదెలను తీసుకొని తోటలోకి వెళ్ళాను. టైం తెలియదుగా. టైం ఎలా తెలుసు మరి, ఎప్పుడు రావాలి ఇంటికి? అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే నీడను బట్టి టయాన్ని, లేదంటే సూర్యుని బట్టి, ఇక నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు అనుకో, వెంటనే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, రే 12 అయిందిరా టైం, పనిరా భోజనం చేద్దాం అనేవాళ్ళు. ఆ పొద్దు వాళ్తుంది అనుకో, సమయం అయిపోయిందిరా 4-5 వస్తుంది, వెళదాం అని పని నుంచి పొలం నుంచి కూడా వచ్చేవాళ్ళు. అవునా కదా? అవును. అంటే ఆ దినాల్లో కూడా ఆ విధంగానే ఆనవాళ్ళు ఉండేవి. నీడను బట్టి సమయం ఉండేది. ఫలానా సంవత్సరంలో అంటే ఆ సంవత్సరాలు కూడా ఎలాగ చెప్పేవాళ్ళు అంటే, ఫలానా టైంలో ఫలానా వ్యక్తి ఏలుబడి చేస్తున్నటువంటి సమయంలో, ఇది ఆనవాళ్ళు. అరే ఫలానా ఆయన అప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు చూసావా మన ఊరికి, మన రామారావు గారు ప్రెసిడెంట్ అయ్యారు చూసావా మన ఊరికి, అప్పుడు రా ఈడు పుట్టాడు అంటే ఇది ఆనవాళ్ళు. అరే ఎప్పుడు పుట్టాడు రా ఈడంటే మన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, టయాలను డేట్లు తెలీదు. వాళ్ళు ఏం చెప్పారంటే పలానా వ్యక్తి అప్పుడు ఆ టైంలో ఏం జరిగిందో దాన్ని ఆనవాళ్ళు పెట్టుకునేవాళ్ళు. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా లోకా గారు రాశారు ఆనవాళ్ళు. మీరు మొదటి అధ్యాయం మీరు చదువుకోండి, నా అంశం అది కాదు. కాబట్టి ఆ టైంలో యేసు ప్రభు పుట్టాడు. అయితే పండితులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా క్యాలెండర్ వచ్చిన తర్వాత లెక్కలు కట్టినప్పుడు డిసెంబర్ 25వ తారీఖు అని వారు చెప్పారు. దీనికి చాలా లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు అదైతే చెప్పడానికి ఇప్పుడైతే సమయం కాదు. కుదిరితే మరొకసారి నేను చెప్తాను, నా అంశం వేరే. కాబట్టి యేసు ప్రభు పుట్టాడు అన్నది వాస్తవమే కదా. ఒకవేళ నువ్వు ఆ టైంలోనే పుట్టాడు లేదనేది పక్కన పెట్టే, యేసు ప్రభు వచ్చాడు కదా.
పుట్టాడు అనేది సత్యం కదా, నువ్వు నమ్ముతున్నావు కదా. అయితే క్రిస్మస్ అనేది ఏంటి? యేసు ప్రభుని ఆరాధించడం. మరి ఆరాధించడానికి నీకేమైపోయింది? క్రిస్మస్ రోజున ఆరాధించకూడదా? అబ్బే క్రిస్మస్ రోజు మేము ఆరాధించమంటే యేసు ప్రభు పుట్టాడు కదా, సరే నువ్వు ఆరాధించవచ్చు కదా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. అనేక మంది ప్రభుని ఆరాధించారు, సంతోషంతో ఆనందంతో గంతులేస్తూ ప్రభుని ఆరాధించారు. అయితే ఈ రోజున ఈ క్రిస్మస్ ఆరాధనలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం నేర్చుకోవాలి అన్నది ప్రథమమైనటువంటి అంశం. ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం ఏం నేర్చుకోవాలి అన్నది జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ప్రభువు పుట్టినప్పుడు దేవుణ్ణి ఆరాధించారు, ఆయన ఘనపరిచారు, ఆయన మహిమపరిచారు, ఆయన పూజించారని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నప్పుడు ఎవరు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించారు అవన్నీ కూడా ఈ రోజున మనం నేర్చుకుందాం. ఒక్కొక్కరు నుంచి ఒక్కొక్క పాఠాన్ని ప్రతి ఒక్కరు క్రిస్మస్ ఆరాధనలో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా నేర్చుకుని వెళ్ళాలి. కారణం ఏంటి తెలుసా? ప్రభు ఆరాధనకి యోగ్యుడు, మన స్తుతులకు ఆయన యోగ్యుడు, అర్హుడు, ఆయన స్తోత్రార్హుడు. నీవు నేను చేసేటువంటి ఆరాధన ఆయన ఇంపుగా ఉండాలి, ఆయన మన స్తుతులపై ఆసీనుడై ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన, నువ్వు చేస్తున్నటువంటి స్తోత్రములు ఏవైతే ఉన్నాయో ఆయన ఇంపుగా ఉండాలా. ఇందాక ఆరాధన చేసింది అమ్మగారు. ఎవరైనా మనస్ఫూర్తిగా ఆరాధన చేశారా? ఎవరిపైన వాళ్ళే, అవునా? కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టుకుంటా దేవుణ్ణి మహిమపరుస్తుంటే ఎంత ఆనందం. ఆయన నీ స్తుతుల పైన ఆసీనుడే ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. చూద్దాము క్రిస్మస్ రోజున ఎవరెవరు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించారో వాటిని కూడా మనం ఆపాదించుకుందాం. వాటి ద్వారా ఈ రోజున మనము కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 42వ వచనములో మరియమ్మ గారు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించిందో చూద్దాం. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించును? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనెను. అప్పుడు మరియా ఇట్లా నేను ఇది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మరియా ఎట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. నా ప్రాణము ప్రభుని ఏం చేస్తుందంట? గణపరచుచున్నది. మరియమ్మ గారు దేవుణ్ణి గణపరుస్తుంది. ఎందుకు గణపరుస్తుంది? ఆ దినాల్లో యేసు ప్రభు అంటే మెస్సయ్య లోకానికి వస్తాడు అని యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట. కొన్ని పుస్తకాల్లో ఈ మాటను ఏ విధంగా రాశారంటే, అప్పుడు యూదులంట, ఇశ్రాయేల్ ప్రజలు మెస్సయ్య రాకడ కోసము కాలు యొక్క బొటన వేలి ఇలా లేపి చూస్తూ ఉండేవాళ్ళంట. ఒక వ్యక్తి కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు ఏ విధంగా ఎదురు చూస్తాం? ఆ విధంగా మెస్సయ్య యొక్క రాకడ కోసం, యేసయ్య యొక్క రాకడ కోసం బొటన వేలు ఎత్తి అలా చూస్తూ ఉండేవాళ్ళంట. ఎప్పుడు వస్తాడు మెస్సయ్య అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆ యొక్క పుట్టుకను గురించి పాత నిబంధన గ్రంథాల్లో చాలామంది ప్రవక్తులు యేసు ప్రభు రాకడ గురించి చెప్పారు. యేసు ప్రభు పుడితే ఎలాగ పుడతాడు, ఆయన ఆగమనం ఏ విధంగా ఉంటుంది, కన్యక గర్భము ధరించింది. అందుకనే పూర్వీకులు ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనాలని వాళ్ళు చదివి కన్యకలైనటువంటి వాళ్ళు యేసు ప్రభు అంటే మెస్సయ్య నా గర్భాన్ని పుడితే బాగుండని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట. అందులో మరియమ్మ గారు కూడా కన్యక, ప్రదానం చేయబడింది అంతే యేసేపుకి. ఇంకా వాళ్ళకి వివాహం అవల, ప్రదానం చేయబడింది. చిన్నప్పుడే ప్రదానం చేస్తారు యూదులు. మనకులాగా ఈడొచ్చిన తర్వాత ప్రదానం చేసి ఓ 10 రోజుల్లోనో లేదంటే 1 నెల రోజుల్లోనే వివాహాలు కాదు.
యూదుల ఆచారం అలా కాదు. చిన్నప్పుడే ఈ వయసులోనే ప్రదానం చేసేస్తారు. దూత మరియమ్మ గారికి ప్రత్యక్షమయ్యి ఈ శుభవచనం చెప్పినప్పుడు దాదాపుగా ఆవిడ వయసు ఎంత ఉంటుందో తెలుసా? 12 సంవత్సరాలు ఉంటాయి. మరియమ్మ గారి వయసు ఎంత? 12 సంవత్సరాలు ఉంటాయి. యేసేపు యొక్క వయసు ఒక 15 సంవత్సరాలు అలా ఉంటాయి అంతే, టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి కన్యకకు గాబ్రియేలు దూత వర్తమానం తీసుకొచ్చింది. మరియా, నీకు ఒక శుభవచనాన్ని తీసుకొచ్చా. ఎప్పుడైతే ఆ శుభవచనం వినిపించగానే మరియమ్మ యొక్క హృదయంలో కలవరం వచ్చేసింది. ఎందుకు కలవరం పడింది? ఎందుకు ఆందోళన చెందింది? అక్కడ ఆందోళన చెందింది, కొంచెం భయపడింది మరియమ్మ. కారణం ఏంటంటే కన్యక గర్భాన్ని ధరించటం. ఈరోజు నువ్వు చూడండి, పెళ్ళి అవ్వకముందు ఎవరైనా గర్భాన్ని ధరిస్తే ఏమంటారు చెప్పండి? రకరకాలుగా మాట్లాడతారు, వెలివేస్తారు, అసహించుకుంటారు, ఒక హీనంగా చూస్తారు. యేసు ప్రభునండి ఈ లోకంలోకి తీసుకురావటానికి మొట్టమొదటిగా సాహసం చేసినట్టు వ్యక్తి ఎవరో తెలుసా? మరియమ్మ గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత సాహసం చేసింది! యూదుల ఆచారం ప్రకారం అంటే పెళ్ళి అవ్వకముందు గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపేయాలా ఆ వ్యక్తిని. నా ప్రభువు కోసం నా జీవితం పణంగా పెట్టేస్తా, నా ప్రభుని ఈ లోకంలోకి తీసుకురావటానికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదని ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆనాడు మరియమ్మ గారు. యేసు ప్రభు తన గర్భాన జన్మిస్తున్నాడు అన్నటువంటి శుభవచనాన్ని వినంగానే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మరియా, నా ప్రాణము దేవుణ్ణి ఏం చేస్తుందంట? ఘనపరుస్తుంది. అంటే మరియమ్మ గారిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ క్రిస్మస్ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? దేవుణ్ణి మనము ఘనపరిచేవారుగా ఉండాలా, దేవుని ఘనపరచాలా. యేసుప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు తన ప్రాణాలను నా కొరకు పెట్టాడు. నువ్వేం చేయలా? నువ్వేం పెట్టావా దేవుని కోసం? నువ్వేమన్నా చేసావా? దేవుని కోసం ఇప్పుడు వరకు ఏమన్నా చేసావా? ప్రశ్నించుకోసారి. నువ్వేం చేయలా. దేవుడే తన ఉచితమైన కృప ద్వారా నన్ను ప్రేమించి ఆయన రక్షణను మనకి ఇచ్చాడు. నీ క్రియల వలన రక్షణ రాలా, విశ్వాసము ద్వారా మనము రక్షించబడ్డాము. మరియమ్మ ఘనపరిచింది. మరి నువ్వు ఘనపరుస్తున్నావా? ఈ క్రిస్మస్ రోజు నువ్వు ఘనపరచాలా దేవుణ్ణి. మరియమ్మ గారు అదే చెప్తా ఉన్నారు. ఘనపరిచింది, ప్రభువుని ఘనపరిచింది ప్రాణముతో. నా ప్రాణమా, అందుకనే 42 కీర్తనకాడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్టుగా దేవుని కొరకు నా ప్రాణం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు కృంగుతున్నావు అంటాడు, ప్రాణంతో చెప్తా ఉంటాడు. దేవుడు చేసినటువంటి మేలులను నువ్వు తలపోసుకొని ఆయన్ని ఘనపరచాలా. ఇప్పటి వరకు దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యాలని మరియమ్మ గారు ఘనపరిచింది. అందరు దేవుడి కోసం పైకి చూస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి కిందకు చూసింది. ఎవరెవరో తెలుసా? మరియమ్మ. ఎందుకు? ఎలా? అందరూ దేవుడా అని చెప్పేసి మన 2 చేతులు మన కన్నులను ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తే ఒకే ఒక్క వ్యక్తి భూప్రపంచంలో కిందకు చూసి ప్రార్థన చేసిందంట. ఆవిడే మరియమ్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే లోక రక్షకుడు ఆవిడ ఒడిలో ఉన్నాడు, ఆవిడ ఒడిలోనే ఉన్నాడు. కాబట్టి కిందకు చూసి ప్రభుని ఆరాధించింది, ప్రభుని ఘనపరిచింది, దేవుని స్తుతించింది. కాబట్టి దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఈ క్రిస్మస్ రోజున మనం అందరం ఉండాలని ఈ క్రిస్మస్ రోజు మీ అందరూ కూడా సందేశాన్ని చెప్తా ఉన్నారు. రెండోది కూడా మనం చూద్దాం. లోకా సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా మరియమ్మ గారు యేసుప్రభుని ఏం చేసింది? ఘనపరిచింది. రెండోది చూసినట్లయితే లోకా సువార్త 2వ అధ్యాయము 14 వచనాన్ని చదువుకుందాం.
సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇక్కడ మహిమ అన్నటువంటి మాటను అండర్లైన్ చేసుకోండి. సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో దేవునికి ఏంటంట మహిమ. ఎవరు ఈ కీర్తన పాడింది అంటే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దూతల సమూహము. యేసు ప్రభు దేవాతి దేవుడు సమీపించరానటువంటి ఆ మహా తేజస్సులో వదిలిపెట్టనటువంటి మహాభాగ్యమని ఎంచుకోకుండా యేసయ్య దాన్ని వదిలేసి దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి మానవుడిగా ఈ లోకానికి ఖరీదించినప్పుడు పరలోక సైన్య సమూహము ఆయన ఆగమనానికి దిగివచ్చి అక్కడ పాటలు పడుతూ ఉన్నాయి, దేవుణ్ణి మహిమపరిచాయంట. దూతలు ఏం చేసినాయి? మహిమపరిచారు. యేసు ప్రభు యొక్క పుట్టుకను దూతలు కొనియాడి మహిమపరిచారు. వాళ్ళు మహిమపరిచారు. దేవదూతలందరూ దిగి వచ్చారు. అంటే ఒక దేవదూత వచ్చిందా? కాదు, అనేకమైనటువంటి కోట్లాది దేవదూతల సమూహము యేసుప్రభు. అంటే కొన్ని మనం సినిమాల్లో కొన్ని చూస్తూ ఉంటాం కదా, దేవతలు అనేటువంటి వాళ్ళు కింద ఏదన్నా ఒక దేవుడుగా పుట్టి ఎక్కడైతే కార్యం చేస్తే పైనుంచి పూలు వరసని కురిపిస్తూ ఉంటారు కదా. మరి అన్ని పూలు ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు, పూల వరసని కురిపిస్తూ ఉంటారు. యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహమే వచ్చారు, మహిమపరిచారు. వాళ్ళు దేవుని మహిమపరిచారు. యేసయ్య ఎట్టకేలకు లోకములు పుట్టాడు. ఇది సంతోషకరమైనటువంటి శుభవచనం. కాబట్టి దేవదూతలే దేవుని మహిమపరిచాయి. అంటే రెండవదిగా మనం నేర్చుకోవాల్సిందేంటి? క్రిస్మస్ రోజున, క్రీస్తు పుట్టుక రోజున దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. మరియమ్మ గారు ఘనపరిచింది, దేవదూతలు ఏం చేశాయి? దేవునికి మహిమ తీసుకురావాలి. మనం నీ పనులు, నీ క్రియలు, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దేవునికి మహిమ రావాలా. నీ గొప్పతనం గురించి చెప్పుకోకూడదు. నేను పెద్ద గొప్పోడినండి, నేను ఇన్ని చదువులు చదువుకున్నా, ఇంత జాబు చేస్తున్నాను, నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, నాకు ఇంత సంపద ఉందని నువ్వు ప్రైడ్ చేసుకోకూడదు. వాటన్నిటిచ్చింది దేవుడేనండి అని దేవునికి మహిమ తీసుకొచ్చేవారుగా మనందరం కూడా ఉండాలి. ఒకవేళ దేవుడు నీకు ఏదైనా మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడా, లేదంటే దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేశాడా, మేలులు చేస్తే మంచిదే. నువ్వేం చెప్పాలా? దేవునికి మహిమ అండి. అబ్బా నువ్వు సూపర్ అనగానే మురిసిపోకూడదు. అబ్బా ఏం చెప్పేవరా, నువ్వు ఏం పాడేవరంటే నువ్వు మురిసిపోకూడదు. అది నా గొప్పతనం అనకూడదు. లేదండి, దేవునికే మహిమ. నా గొప్పతనమే లేదు, ప్రభువుదే గొప్పతనం అని దేవునికి మహిమ తెచ్చేవారుగా మనందరం ఉండాలా. మహిమ ఆయనకి చెందాల్సినటువంటి మహిమ వేరే వాళ్ళకి చెందిందనుకో దేవుడికి ఇష్టం ఉండదు. ఆయన ఓరలేడు, ఆయనకి ఇష్టం ఉండదు. మహిమ నాకే రావాలా. కాబట్టి క్రిస్మస్ రోజున రెండవది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి మహిమ తెచ్చేవాళ్ళుగా మనం ఉండాలి. మూడవది కూడా చూద్దామా? మూడవది చూసినట్లయితే అదే లోకాసువార్త 2వ అధ్యాయము ఈసారి 20 వచనాన్ని. అక్కడ గొర్రెల కాపరులు దేవుణ్ణి ఏ విధంగా స్తుతించారో చూద్దాం. వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గురించి దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి. ఏది అండర్లైన్ చేసుకోండి, ఏం చేశారంట? స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారంట. ఇప్పుడు గొర్రెల కాపరుల నుంచి మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి స్తోత్రించేవాళ్ళుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపరులు పొలాల్లో పనిచేస్తూ ఉన్నారు. యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు పొలాల్లో చీకటిలో వాళ్ళు గొర్రెలు కాస్తూ ఉన్నారు. ఆ రాత్రి కాల సమయంలో ఒక దూత వాళ్ళకి కనపడింది. అక్కడ ప్రకాశమైనటువంటి వెలుగు అక్కడ
ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. భయపడిపోయారు. గొర్రెల కాపరులు భయపడిపోయారు. ఇక్కడ ఒక మాటని మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసు ప్రభు పుట్టినప్పుడు మొదటిగా గొర్రెల కాపరులకి వర్తమానాన్ని వినిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవదూత ఈ లోకానికి వచ్చి గొర్రెల కాపరులకి చెప్పినటువంటి మొట్టమొదటిది ఆ మాట ఏంటి తెలుసా? భయపడకుడి. అని చెప్పేసి అన్నారంటే మానవుడు భయంతో ఉన్నాడని అర్థం. భయంతో లేకపోతే ఆ మాట ఎందుకు చెప్తుంది దేవదూత? ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక గలిపిడితో మానవుడు ఆందోళన చెందుతూ భయపడిపోతూ ఉన్నాడు. ఏమైపోతుందో, రేపేం జరిగిద్దో, రేపు నా పరిస్థితి ఏంటి, ఈ ఆపద నుంచి నేను గట్టెక్కుతానా, ఈ నష్టాలలో నుంచి నేను ఎప్పుడు తేరుకుంటాను, ఈ అప్పు బాధలో నుంచి నేను ఎప్పుడు తేరుకుంటాను, లేదంటే పిల్లల చదువుల గురించి, వివాహాల గురించి, ఈ విధంగా రకరకాల భయాలతో మానవుడు. అందుకనే దేవుని యొక్క దూత మొట్టమొదటికి చెప్పినటువంటి శుభవచనం భయపడకుడి. మాటలు వింటున్నటువంటి ఈ క్రిస్మస్ రోజున కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నటువంటి ఒక భరోసా, ఆయన ఇస్తున్నటువంటి ఒక భరోసా ఏంటో తెలుసా? భయపడమాక. ఎందుకు భయపడుతున్నావు? నీ భయాన్ని తీసివేయటానికే, భయాన్ని తీసివేసి సంతోషాన్ని నింపటానికి. అందుకని ఆ పై వచనాలు ఉంటుంది, లోకాసు వార్త 10వ అధ్యాయంలో సంతోషకరమైనటువంటి శుభవచనం. సంతోషాన్ని నింపటానికే లోకరక్షకుడు పుట్టాడయ్యా మీ కొరకు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నీలో ఉన్న భయాన్ని తీసివేసి సంతోషము, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదినివ్వటానికి. కాబట్టి నువ్వు భయపడమాకండి ఆ రోజున ప్రపంచానికి ఒక పిలుపునిచ్చినటువంటి మాట. గొర్రెల కాపరులందరూ కూడా బిక్కుమంటూ ఆ చీకట్లో ఏం చేస్తున్నారు? కాస్త ఆ గొర్రెలు ఏంటో తెలుసా? ఆ గొర్రెలు యూదులు వధించాల్సినటువంటి గొర్రెలు అయ్యి, అంటే వాళ్ళ పాపము నిమిత్తమై దహన బలులు అర్పించేవాళ్ళు కదా. ఆ దహన బలులు అర్పించేటువంటి ఆ గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ గొర్రెలు వాళ్ళు కాసేవారు. ఇప్పుడు నేను నా ఇంట్లో నేను చేసిన పాపానికి ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి బలించాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి గొర్రె పిల్లని మేపటానికి ఏం చేసేవాళ్ళు తెలుసా? నేను తీసుకెళ్ళే కాపర్లకు ఇచ్చేవాడిని. అట్టా అన్ని గొర్రెల్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఊరు బయట పొలంలో వాటిని కాస్తూ ఉండేవాళ్ళు. గొల్లలు అంటే ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. చాలామంది అనుకుంటా వాళ్ళు గొల్లలు అన్నారు కదా అది కులం అనుకుంటారు. కాదు, గొర్రెల్ని కాచేటువంటి వారిని గొల్లలని పిలుస్తారు. అది కులం కాదు. అంటే దేవుడు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన. చాలామంది గొల్లలండి అంటే అది కులం అనుకుంటారు. అసలు దేవుడికి కులం ఉంటుందా? మీరు చెప్పండి. దేవునికి కులాలు ఉంటాయా? కులాలు మనం పెట్టుకున్నాం. దేవునికి మతం ఉంటుందా? మతాలు మనం పెట్టుకున్నాం. అందా చెప్పాం మతాలు ఎందుకు వచ్చినాయో. ప్రాంతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉండడో. దేవుడు ఒక్కడే దేవుడు. మనందరం చెప్తూ ఉంటాం తెలుసా. కొంతమంది అంటూ ఉంటారు ఆ దేవుడు ఒక్కడేనండి, దేవుడు ఒక్కడే, మేము కూడా ఆయన కూడా కొలుస్తాం. మరి దేవుడు ఒక్కడే అంటారు, కానీ ఇంట్లో చూస్తే ఇక్కడి నుంచి అక్కడికి దండలు వేసి ఉంటాయి. ఏంటి? పట్టాలు. ఒకరోజు ఒక టెంపుల్కి, ఒకరోజు మరొక టెంపుల్కి అని చెప్తూ ఉంటారు. మొన్న ఎవరు ఒక ఆవిడ అంటుంది, సోమవారం అండి పలానా టెంపుల్కి వెళ్తాం, మంగళవారం పలానా టెంపుల్కి వెళ్తాం, గురువారం అక్కడికి వెళ్తాం, మళ్ళీ ఆదివారం వచ్చిందనుకోండి గుణదలు టెంకాయ కొడతాం తెలుసా అంది. అంటే అక్కడ కూడా వెళ్తాం. ఈ దేవుడు అందరిలాంటి దేవుడు కాదు. నేను కూడా దేవుడు అని యేసు ప్రభు కనుక చెప్పినట్లయితే ఆయన పట్టాన్ని కూడా అందరిలో ఒక పట్టంగా పెట్టేసి దండేసి కొబ్బరికాయ కొట్టి అగరవత్తి వెలుగొంచవచ్చు. కానీ దేవుడు అలా చెప్పలా. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నేనే అన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని అన్నాడు ఆయన. నేను తప్పితే వేరొక దేవుడు లేడు.
ఆ నేనే అన్నటువంటి దేవుడు, ఒక్కడైనటువంటి దేవుడు ఈ లోకానికి మానవుడిగా అరిదించాడు. మన వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆయనే దేవుడు అంటున్నారన్నగాడే కోపమాలు వస్తున్నాయి. దేవుడు ఒక్కడే, ఆయన యేసయ్య అంటేనే కోపాలు వచ్చి, ఆయన కూడా దేవుడు అంటే ఇక అందరు జత్తలు వేసేసుకొని రెండు అనేవాళ్ళు. అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. ఇదే మనలో సమాజంలో వస్తున్నటువంటి ప్రాబ్లం ఇదే. ఆయన కూడా దేవుళ్ళో ఒక్కడు అంటే అసలు ప్రాబ్లమే ఉండదుగా. ఆయనే దేవుడు అన్నారుగా, అందుకనే వాళ్ళంటే మా కోపం. తీసుకురండిరా పాస్టర్ అని అంటున్నారు. ఎవరు చెప్పారు మీకు? కాదు. మళ్ళీ వీళ్ళనే ఒక చోట కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం, దేవుడు ఒక్కడేనండి, ఈయన దేవుడు ఆయన దేవుడు అందరూ ఒక్కడే దేవుడు అంటారు. దేవుడు ఒక్కడే. మమ్మీ డాడీ ఎవరంటే అదిగో ఆయన కూడా మీ డాడీ అంటే ఎలా ఉంటుంది? తప్పు కదా, అవునా కదా? మీ ఆయన ఎవరమ్మా అంటే ఈయన కూడా మా ఆయనండి అంటే ఎలా ఉంటుంది? తప్పు కదా. ఒక్కళ్ళే భర్త, దేవుడు ఒక్కడే. ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే. నిన్ను నన్ను నిర్మించినటువంటి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే అయినటువంటి దేవుడు, అనంతుడు, అపరిమితమైనటువంటి దేవుడు మానవుడికి రక్షణ కలిగించటానికి, ఈ లోకానికి మానవుడిగా మన శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటో తెలుసా? నేనే అన్నాడు. ఏ దేవుని కోసమైతే నువ్వు వెతికావో ఎన్నాళ్ళు, ఏ దేవుని కోసమైతే నువ్వు తపస్సులు చేసావో, ఏ దేవుని కోసమైతే నువ్వు ఆరాటపడ్డావో, ఏ దేవుని కనుక్కోవటానికి నువ్వు యజ్ఞాలు చేసావో, కర్మకాండలు చేసావో, ధర్మకాండలు చేసావో, పూజా వ్రతాలు చేసావో, ఆ దేవుని నేనే. నువ్వు చేరుకోలేని దానిని నీకివ్వటానికి, నిన్ను చేర్చటానికే నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఒక్కడైనటువంటి దేవుడు. ఈ ప్రపంచాన్ని యావత్తు సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు గొర్రెల కాపరులకి కనపడ్డారు. యేసు ప్రభువు పుట్టినప్పుడు పశువుల పాకలోనే ఎందుకు పుట్టాడు తెలుసా మీకు? పశువుల పాకలోనే ఎందుకు పుట్టాడంటే, ఒకవేళ రాజమందిరాల్లో పుడితే మెస్సయ్య రాజుగా వస్తాడని యూదులందరూ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు చూస్తేనేంటో కంపులో పుట్టాడు, పశువుల తొట్టులో పుట్టాడు. రాజు ఎక్కడ పుడతాడు? అంతఃపురంలో పుడతాడు, రాజమందిరంలో పుడతాడు, రాజుగారి ఆస్థానంలో పుడతాడు, రాజుగా పుట్టినటువంటి వ్యక్తి. కానీ లోక రక్షకుడు పశువుల తొట్టులో పుట్టాడు. ఎవరు ఉపయోగించలేనటువంటి, అసహించుకున్నటువంటి ఆ పశువుల తొట్టులో పుట్టాడు. కారణం ఏంటి తెలుసా? ఒకవేళ యేసు ప్రభు రాజుగా అంతఃపురంలో పుడితే నువ్వు నేను వెళ్ళి ఆయన దర్శించడానికి వీలు ఉంటుందా? ఉండదు. నువ్వు సీఎం గారి దగ్గరికి వెళ్ళి గబగబా వెళ్తున్నావు అనుకో, సీఎం గారి ఇంట్లోకి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఏంటంటే సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాను ఆపుతానంటే రెండు బీగుతారు. అవునా కదా? ఎట్లా పడితే అట్లాకి వెళ్తాం లేదు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నువ్వు వెళ్ళి నేను ఆయనతో మాట్లాడాలంటే కుదరదో, నేను రానియరు. యేసుప్రభు కనుక రాజుగారు అంతఃపురంలో పుడితే యేసుప్రభుని చూడటానికి వచ్చేవాడిని గొల్లలు వెళ్తే రానివ్వరు. కారణం ఏంటి తెలుసు? ఆ దినాల్లో గొల్లలంటే వెలివేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు. వాళ్ళు సాక్ష్యాలు చెల్లేవి కాదు. వాళ్ళు దాన్ని ఏదైనా సాక్ష్యం పలికారనుకో, ఆ సాక్ష్యానికి విలువ లేదు, వాల్యూ లేదు. వాళ్ళు విలువలేనటువంటి వాళ్ళు, తక్కువగా పరిగణించబడినటువంటి వాళ్ళే ఆ దినాల్లో గొల్లలు, అంటే గొర్రెల కాపరులు సాక్ష్యం చెల్లుబాటు చేయటానికి, విలువ లేనటువంటి వారి జీవితాల్లో విలువ నింపటానికి యేసయ్య గొల్లల దగ్గరికి ఇలా వర్తమానాన్ని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే సంఘటన ఎవరు చెప్తారు? యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు లోక రక్షకుడిగా రావాలి, మెస్సయ్య మన కోసం వస్తాడన్నటువంటి ప్రవక్తలు ప్రవచించినటువంటి వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి సందేశం ఎలా తెలిసిద్ది? మానవుడికి ఎలా తెలిసిద్ది?
ఎవరు చెప్తే నమ్ముతారు? కాబట్టి దేవుడే చెప్పాలా, నేను వచ్చాను అన్న విషయాన్ని దేవుడే చెప్పాలి. కాబట్టి ఆయనే దేవదూత ఈ లోకానికి యేసు ప్రభు పుట్టాడనేటువంటి సంతోషకరమైనటువంటి శుభవచనాన్ని ఆయనే చెప్పాడు. గొల్లలకి చెప్పాడు, యేసు ప్రభు లోక రక్షకుడు మీ కొరకు పుట్టాడు, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించాడు. దేవుడే చెప్పాడు ఆ సమాచారాన్ని. ఆయన చెప్పకపోతే మానవుడికి తెలియదు. గొల్లలకి చెప్పారు, ఒక ఆనవాళ్ళు పెట్టారు. ఒక ఆనవాళ్ళు అంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, ఇది ఆనవాళ్ళు. ఏందా నేను చెప్పాను చూసావా, ఒక ఆనవాళ్ళు. మరి వాళ్ళకి తెలీదు, చదువు లేనటువంటి వాళ్ళు. ఈ రోజున చాలామంది చదువు లేనటువంటి వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి ప్రభు మాటలు వింటూ ఉంటారు. కొంతమంది వాక్యం అర్థం అవ్వదు, చాలామందికి తెలీదు. కారణం ఏంటంటే చదువుకోలేదు వాళ్ళు. ఇప్పుడు గొల్లలు ఎలాంటి చదువులు లేవు, వాళ్ళు చదువుకోలేదు. అలాంటి వాళ్ళకి ఎలా తెలిసిద్ది అంటే దేవుడు ఏం చేసి ఎంత సులువుగా అక్కడ ఆ సమాచారాన్ని బయలుపరిచాడు తెలుసండి. ఒక శిశువు ఒక తొట్టెలో పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉంటాడు, అదే మీకు ఆనవాళ్ళయ్యా అని చెప్పేసి గొల్లలకి చెప్పారు. గొల్లలు సంతోషంతో ఎగురుకొని వెళ్ళారు, గంతులు వేస్తూ వెళ్ళారు. యేసుప్రభుని కనుక్కున్నారు, ఆ ఇంటిలోకి వచ్చారు, యేసుప్రభుని చూశారు. చిన్న బాలుడైనటువంటి యేసయ్యని వాళ్ళు ఆరాధించారు. ఏం చేశారంటే అక్కడ ఏముంది, ఆయన మహిమపరిచి స్తుతించారు, స్తోత్రము చెల్లించారని ఉంది. ప్రతి ఒక్కరూ చూడటానికి అనువుగా, ప్రతి ఒక్కరూ యేసయ్యని దర్శించుకోవటానికి అనువుగా యేసు ప్రభు పశువుల తొట్టులో పుట్టాడు. ఒక విషయం, చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఒక కారణం నీవు నేను ఆయన దర్శించుకోవడానికి. నా యేసయ్య ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడికి సమీపంగా వచ్చాడు. ప్రపంచంలో ఎవ్వరూ అంత సమీపంగా లేనటువంటి వాళ్ళు ఉంటే యేసయ్య ఒక్కడే మానవుడికి సమీపంగా వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు నాకు అతి సమీపంగా వచ్చాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆరాధించుకోవటానికి, ఆయన దర్శించుకోవటానికి అనువుగా ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యెరూషలేములోనే ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? మన విజయవాడలో పుట్టొచ్చుగా, ఉందా లేదా? ఉందా? యేసు ప్రభు మన ఊరిలో పుడితే ఎంత బాగుండు, ఉందా లేదా? ఉంటుంది. కానీ యేసు ప్రభు యెరూషలేములోనే ఎందుకు పుట్టాడంటే ప్రపంచంలో మిడిల్ పాయింట్, సెంటర్ పాయింట్ ఏదంటే యెరూషలేమే. ఒక దీపాన్ని వెలిగించి ఇంటి మొత్తం దీపాన్ని వెలిగించి ఇంటికి ఆ వెలుగు రావాలంటే మనం ఎక్కడ చేస్తాం? మూలం పెడతామా? మూలన పెడితే ఆ దీపం ఇల్లంతా వెలుగు వస్తుందా? రాదు, మధ్యలో పెడతాం. అందుకని ప్రపంచానికి ఆయన వెలుగునివ్వటానికి వచ్చాడు కాబట్టి, రక్షించటానికి వచ్చాడు కాబట్టి ఆయన సెంటర్ పాయింట్, ప్రపంచానికి సెంటర్ పాయింట్ అయినటువంటి యెరూషలేములో ఆయన పుట్టాడు. అక్కడ డెడ్ సీ అని ఉంటుంది, అదే మిడిల్ పాయింట్ యెరూషలేం పక్కన. కాబట్టి యేసు ప్రభు యెరూషలేములో పుట్టడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. ప్రియులరా, రెండోది, ఈ క్రిస్మస్ ఆరాధన రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గొల్లలో ఏ విధంగా దేవుని స్తుతించారో, స్తోత్రించారో ఈ దినాన ప్రభువుని మనము స్తుతించాలా. ఇప్పుడు ఎన్ని చెప్పా? 3 చెప్పా. 4 చెప్పి నేను ముగించేస్తా. 4 చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో 4వది కూడా నేను చెప్తాను, ఒకసారి చదవమ్మా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ జ్ఞానులు వెళ్ళారు ప్రభుని దర్శించుకోవటానికి. ప్రభుని దర్శించటానికి జ్ఞానులు వెళ్ళారు. జ్ఞానులు ఏ విధంగా వెళ్ళారంటే చుక్క ద్వారా వెళ్ళారు. గొర్రెల కాపర్లకేంటో ఆనవాళ్ళు చెప్పాడు దేవుడు, చదువు లేనటువంటి వాళ్ళకి. చదువుకున్నటువంటి జ్ఞానులకి ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూపించారు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను ఏం చేశారంట?
ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి ఒక 3 వస్తువులను దేవునికి కానుకలుగా సమర్పించారు. ఎవరు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు, అంటే పర్షియన్లు అనేటువంటి వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళకి ఖగోళ శాస్త్రం బాగా తెలుసు. వీళ్ళకి ఖగోళ శాస్త్రం అంటే ఏంటంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ పరిశీలించటం, వీటిని ఏమంటారంటే ఖగోళ శాస్త్రం అని చెప్పేసి పిలుస్తారు, ఆస్ట్రాలజీ. ఇవి తెలిసినటువంటి వీళ్ళు రాజులు. ఈ జ్ఞానులు ఎవరంట? రాజులు. తూర్పు దేశపు జ్ఞానులు 3 బయలుదేరారు. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో లోకరక్షకుడు పుడితే గనక ఆకాశంలో ఒక సింటం కనపడుద్ది. అదేంటో తెలుసా? ఒక నక్షత్రము ప్రత్యేకంగా వెలిగించబడుతుంది. ఇదే మనకు ఆనవాళ్ళని వాళ్ళ గ్రంథాల్లో ఉంది. కాబట్టి వాళ్ళ నక్షత్రాల మీద వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఒక నక్షత్రం కనపడింది. ఏంటి నక్షత్రం అని చెప్పేసి వాళ్ళ గ్రంథాలు తీసినప్పుడు ఎస్, లోకరక్షకుడు పుట్టాడు. లోకరక్షకుడు పుడితే నక్షత్రం వస్తుందని చెప్పేసి మన గ్రంథంలో ఉంది. కాబట్టి లోకరక్షకుడు పుట్టాడు అని తెలుసుకున్నారు. వాళ్ళు బయలుదేరి ప్రభును దర్శించడానికి వచ్చారు. ఏ విధంగా వచ్చారో మొట్టమొదటి ఎవరిని కలిశారో అవి అందరూ బైబిల్లో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోవచ్చు. హేరోదు రాజుని కలవటం, అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ మీకు తెలుసు, మీరు వినే ఉంటారు. వీళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు, యెరూషలేముకు వస్తూ ఉన్నారు యేసు ప్రభుని దర్శించుకోవటానికి. 3 జ్ఞానులు ఒంటెల మీద బయలుదేరి వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 325వ సంవత్సరం, అంటే క్రీస్తు శకం, కాన్స్టంటినోపుల్ అనేటువంటి చక్రవర్తి, రోమాకు సంబంధించినటువంటి చక్రవర్తే. యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో మొదటి 3 శతాబ్దాలు, అంటే 300 సంవత్సరాలు క్రిస్టియన్స్ని చిత్రహింసలు చేశారండి. చిత్రహింసలు, వాళ్ళని నరికేశారు, రక్తాన్ని పారించారు. యేసు ప్రభుని ప్రకటిస్తున్నటువంటి వాళ్ళందరిని కూడా చాలా హింసించారు. రోమన్లు చాలా హింసించారు. అందులో కాన్స్టంటినోపుల్ అనేటువంటి చక్రవర్తి కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన ఒక శత్రు రాజ్యాన్ని జయించడానికి బయలుదేరినప్పుడు స్వప్నమందు ఆయనకి సిలువ కనపడింది. కలలో ఆయనకి సిలువ కనపడుతూ ఉంది, ఒక స్వరం వినపడుతూ ఉంది, ఇదిగో ఈ సిలువను గనక నువ్వు ముందు పెట్టుకొని వెళ్తే నీకు జయం వస్తుందని. శత్రువులు చూస్తారంటే బలంగా ఉన్నారు. కొంచెం ఆందోళన పడ్డాడు ఈయన కాన్స్టంటినోపుల్ అనేటువంటి చక్రవర్తి. అప్పుడు ఆయనకి ఒక ప్రత్యక్షత గమనించినప్పుడు ఈ సిలువ ఏంటి అని ఈ సిలువను గురించి అడిగినప్పుడు అప్పటికే తన తల్లి అయినటువంటి హెలీనా యేసు ప్రభుని నమ్ముకుంది. కుమారుడికి చెప్తా ఉంది, కానీ వినేవాడు కాదు. ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో తల్లిని అడిగాడు. అవును, ఆ క్రాస్ మీదే యేసు క్రీస్తు చనిపోయాడు. క్రాస్ మీద యేసు ప్రభు చనిపోయాడు అని యేసు ప్రభుని గురించి చెప్పింది. అమ్మా, మరి నాకు ఆ దర్శనం వచ్చింది అంటే, అయితే దాన్ని తీసుకొని వెళ్ళు, నీకు జయాన్ని ఇస్తాడు ఆయన. అప్పుడైనా నమ్ముతావంటే ఎస్, అప్పుడు నమ్ముతా అని చెప్పేసి ఆ సిలువని తీసుకొని ఆయన యుద్ధంలోకి వెళ్ళినప్పుడు గొప్ప జయాన్ని పొందాడు. ఆ గొప్ప జయాన్ని పొందిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రతి ఒక్కరూ తన రాజ్యంలో యేసే గొప్ప దేవుడు, ప్రతి ఒక్కరు యేసును ఆరాధించాలని చెప్పేసి అప్పుడు క్రిస్టియానిటీని అక్కడ బాగా విస్తరణ చేశాడు ఆయన, కాన్స్టంటినోపుల్. అయితే తల్లి హెలీనా ఏం చేసింది తెలుసా? యేసు ప్రభు పుట్టినటువంటి ఆ ప్రాంతాన్ని, ఆయన ఏవైతే స్వస్థతలు చేశాడో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆనవాళ్ళని ఆవిడ పెద్ద భద్రపరిచేసి పెద్ద టెంపుల్ కట్టేసింది. యేసు ప్రభు ఇదే పశువుల పాక అనుకో, ఇక్కడ పుట్టాడు కదా ఈ స్థలంలో. ఆవిడేం చేసింది తెలుసా? దీన్ని కాపాడటానికి ఒక పెద్ద టెంపుల్, దీన్ని సేవ్ చేయడానికి కట్టేసింది. పెద్ద టెంపుల్ అంట యెరూషలేములో. ఈరోజు కూడా వెళ్ళి చూసి వస్తూ ఉంటారు ఆ టెంపుల్ని. ప్రతి ఒక్క స్థలాన్ని భద్రపరిచింది. అప్పుడు ఆ కాన్స్టంటినోపుల్ తర్వాత కొంతమంది చక్రవర్తులు, కొంతమంది రాజులు యెరూషలేము మీద దాడి చేశారు. చాలా కట్టినటువంటి వాటిని కూల్చేశారు.
వాటన్నిటిని కూడా కూల్చేస్తే ఆ కూల్చి వేసుకుంటూ యేసు ప్రభు పుట్టినటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ ఆ తల్లి అయినటువంటి హెలీనా కట్టినటువంటి పెద్ద మందిరాన్ని కూడా కూల్చేద్దామని గుర్రాలతో వచ్చేసారంట. ఎవరో తెలుసా? పర్షియన్లే. ఈ పర్షియన్లే యేసు ప్రభుని దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు, జ్ఞానులు. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పుడు యెరూషలేముకి దండెత్తి దాన్ని కూడా కూల్చేద్దామని వచ్చినప్పుడు ఇప్పుడు ఆ టెంపుల్ పైన, ఆ చర్చి పైన ఒక ఆయన అంగీ వేసుకొని పక్కన ఉంటుందంట. ఆయన కనపడతా ఉంటే ఆగండ్రా అన్నాడు వీళ్ళు. ఎందుకంటే ఆయన మన రాజు కదా, మన పర్షియనే, మన దేశానికి సంబంధించిన ఆయన ఎక్కడికి ఎందుకు వచ్చాడు, మన రాజే ఇక్కడికి వచ్చాడేంటి అని అప్పుడు దాని గురించి ఆరా తీసి, ఓహో ఆయన కంటే గొప్పవాడనమాట యేసు ప్రభు. యేసు ప్రభును చూడటానికే మన రాజు అయినటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆయన దర్శించి వెళ్ళారు. ఎందుకంటే ఆ చర్చి కట్టి హెలీనా ఏం చేసిందంటే వాళ్ళ యొక్క బొమ్మల్ని చెక్కింది, జ్ఞానుల బొమ్మల్ని చెక్కింది అక్కడ. అప్పట్లో జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని దర్శించారని. కాబట్టి మన రాజుగారే ఇక్కడికి వచ్చి దర్శించారంటే యేసు ప్రభువే గొప్ప దేవుడని ఆ చర్చిని కూల్చేయకోకుండా వెళ్ళిపోయారంట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ జ్ఞానులే, ఎవరు ఈ జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుని చూడటానికి ఆ రోజు వచ్చారు. వాళ్ళకి ఇచ్చినటువంటి సంకేతం ఏంటంటే ఆనవాళ్ళు, ఆకాశంలో ఒక నక్షత్రం వెలిగించబడింది. 4 నెలలు ఉందంట నక్షత్రం, ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం 4 నెలలు అక్కడ ఉందంట. ఒక శాస్త్రవేత్త ఇది అబద్ధం అని చెప్పేసి నిరూపించడానికి 1607 నుంచి 1609 సంవత్సరం, ఇప్పుడు ఎంత ఇది 2024 కదా, 1607 అంటే అప్పటి నుంచి 3 సంవత్సరాలు, 7 నుంచి 9 వరకు ఇది అబద్ధం అని రుజువు చేయడానికి ఆ నక్షత్రం మీద ఆయన అన్వేషణ చేశాడంట, పరిశీలన చేశారు శాస్త్రవేత్త. ఎట్టకేలకు ఆయన రాసింది ఏంటి తెలుసా? నిజమే, యేసుప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రము ఉదయించింది. అది ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం. అన్ని నక్షత్రాల కాదు, అది ఒక ప్రకాశమైనటువంటి నక్షత్రం. 4 నెలలు ఉంది ఆకాశములు అని చెప్పేసి ఆయన పుస్తకంలో రాశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి ఒక్క శాస్త్రవేత్త పరిశీలించి తెలుసుకున్నటువంటి వాళ్ళు. బైబిల్ అబద్ధం కాదు, ఇది బైబిల్ అబద్ధం కాదు, చరిత్రకి ఆధారం ఇది, చరిత్రలో ఏం జరిగిందో ఆధారం. కాబట్టి జ్ఞానులు నక్షత్రం నడిపించింది. గొల్లలకి ఏం చెప్పారు? ఆనవాళ్ళు ఏంటి? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు అని. గొల్లలకు చదువు లేదు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సినటువంటి ఆనవాళ్ళు చెప్పారు. జ్ఞానులకి ఆకాశత్రంలో నక్షత్రం, చదువుకున్నటువంటి వాళ్ళకి ఆ నక్షత్రాన్ని చూపించి ప్రభువు నడిపించారు. వాళ్ళు ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూశారు, ఆ శిష్యుని చూశారు. వాళ్ళు ఏం చేశారంట? నమస్కరించి పూజించారంట. యేసయ్యని పూజించి కానుకలు సమర్పించారు. బంగారము, బోళము, సాంబ్రాణిని కానుకలుగా సమర్పించారు. అంటే ఇప్పుడు జ్ఞానుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రభుని పూజించేవారుగా మనము ఉండాలా, కానుకలతో పూజించాలా. చాలామంది మందిరాలకు ఒట్టి చేతులతో వచ్చేస్తూ ఉంటారు, ఒట్టి చేతులతో వచ్చేసి విగ్రహాల్లా కూర్చుండిపోతారు. చాలామంది ఒట్టి చేతులతో రాకూడదు. సరే లేవంటే పర్వాలా, దాన్ని పట్టించుకోడు దేవుడు. ఉన్న దాంట్లోనే దేవుణ్ణి ఉంచాలి. సరే కానుకలు వీటిని ఒట్టి చేతులతో అనేది పక్కన పెట్టేస్తే వాటికి మించినది దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ హృదయాన్ని ఇవ్వు నాకు అంటున్నాడు ప్రభు. అదేగా అడుగుతుంది. బంగారం వెండి నాకు అక్కర్లేదు, నీ హృదయమే నాకు కావాలంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఏ విధంగా పూజించాలి మనం అంటే, మన హృదయపూర్వకంగా దేవుణ్ణి పూజించాలా, హృదయాలు తెరిచి దేవుణ్ణి పూజించాలా. హృదయపూర్వకంగా, ఏదో పై ప్రార్థనలు కాదు, పై ఆరాధనలు కాదు, పై హల్లెలూయా చెప్పటాలు కాదు. ఆదివారం వచ్చాము, బైబిల్ తీసుకొని వెళ్ళాం ప్రార్థనకే అంటాం కాదు. హృదయాలను తెరవాలా, హృదయాన్ని దేవుడికి కానుకగా నువ్వు సమర్పించాలా. కారణం ఏంటి తెలుసా? ప్రభువు నీ హృదయంలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన ఆలయము నీ దేహమే. హృదయం అనేటువంటి ఆలయములో ఆయన ఉండాలని ఇష్టపడతా ఉన్నారు. చాలామంది హృదయాలు ఏవేవేవో పెట్టేసుకుంటారు,
కొంతమంది గర్వం, కొంతమంది అహంకారం, కొంతమంది ధనాన్ని పెట్టుకున్నారు. కొన్ని విగ్రహాలని హృదయాల్లో పెట్టేసుకొని పై భక్తి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ లోపల నిండిపోయి ఉంది. ఒక బింది నిండినటువంటి బిందులో మళ్ళీ నీళ్ళు పోతే మిగులుతాయా? ఉండవు, కింద పోతాయి. అంటే ఎంటీ చేసుకున్నప్పుడే ఆ నీళ్లు పోసినప్పుడు మళ్ళీ అది నిండిద్ది. హృదయంలో వేటినో పెట్టేసుకొని నింపేసుకొని ప్రభువుని ఆరాధిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఖాళీ లేదు నీ హృదయాన్ని ఖాళీ లేదు. అందుకని దేవుడు ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఖాళీ చేసాయి. నీ హృదయాన్ని ఖాళీ చేసాయి. వేటినో పెట్టుకున్నావుగా, వాటినన్నిటిని తీసేసాయి. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు నీకు ఇస్తా. ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు గొప్పవి. అవి మనం పొందుకోవాలంటే దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించుకోవాలి. ఆయన మన హృదయంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభుని నా హృదయములకు రావా ప్రభు అని నువ్వు ఆహ్వానించాలి. అప్పుడు హృదయాన్ని తెరిచి హృదయపూర్వకంగా దేవునికి నీ హృదయాన్ని కానుకగా సమర్పించి ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? జ్ఞానులు చేసినట్లుగా ఆయన్ని పూజించాలా. చెప్పండి, ఏం చేయాలా? పూజించాలి. ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. నేను ఏం చెప్పాను? క్రిస్మస్ రోజున జరిగినటువంటి యేసుప్రభు పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు యేసుప్రభుని ఏ విధంగా వాళ్ళు దేవుని ఆరాధించారు. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించటం కనుక ఏ విధంగా ఆరాధించారు అని చెప్పేసి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మొట్టమొదలుగా మరియమ్మ గారు ఏ విధంగా దేవుని ఆరాధించింది? గణపరిచింది. తన ప్రాణముతో దేవుణ్ణి గణపరిచింది. రెండవదిగా దేవదూతలు ప్రభుని ఆరాధించారు. ఏ విధంగా? ఆయన మహిమపరిచారు. ఆరాధించి ఆయన మహిమపరిచారు. మూడవదిగా గొల్లలు ఏం చేశారు? ఆయన స్తోత్రాలు చెల్లించారు. నాలుగవది జ్ఞానులు ఏం చేశారు? కానుకలు ఇచ్చి ఆయన పూజించారు. ఈ క్రిస్మస్ రోజున ఈ వర్తమానం విన్నటువంటి ప్రియులారా, మీరందరూ కూడా ఈరోజు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? ప్రభుని ఏం చేయాలా? ఆయన్ని ఘనపరచాలా, ఆయన మహిమపరచాలా, ఆయన్ని స్తుతించాలా, ఆయన్ని పూజించాలి. చేస్తారా? నేర్చుకున్నారా? క్రిస్మస్ రోజున పాఠాలు నేర్చుకున్నారా? ఈ పాఠాలని మీరు హృదయంలో నింపుకోండి. ఎప్పుడైతే నింపుకొని ఈ విధంగా మీరు దేవుణ్ణి ఆరాధిస్తారో అదే నిజమైనటువంటి క్రిస్మస్. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. దీనులను అల్పుడును ప్రభా, ఇదిగో నాయన, అయినప్పటికీ నన్ను బలపరిచి ప్రభా మీరు వాడుకున్నటువంటి విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. ఇదిగో నాయన, వాక్యంలోని సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి ఆ విధంగా ప్రభువా నిన్ను ఆరాధించడానికి క్రిస్మస్ అంటే ప్రభువా ఇదిగో నాయన మా హృదయాలను తెరిచి ప్రభువా నిన్ను ఘనపరచాలి, నిన్ను మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండాలి, నిత్యము నిన్ను స్తుతించేవారుగా ఉండాలి ప్రభువా. ఇదిగో నాయన, నిన్ను పూజించేవారుగా మేము ఉండాలని మీరు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి ఆ రీతిగా వాళ్ళు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆదరణ పొంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని, విత్తినటువంటి విత్తనాన్ని ఫలభరితంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.